హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట. సొరకాయ కర్రీ రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారిది అనమాట. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవి చూసేసుకుందాం. సొరకాయ అనమాట, చాలా లేతది తీసుకున్నాను. చిన్న సొరకాయ అనమాట ఇదైతే. అది ఫుల్ సొరకాయ అనమాట. ఇది టమాటోస్ 2 అయితే వేసుకున్నాను. ఒక 2, 3 పచ్చిమిర్చి అనమాట, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అవి వచ్చేసి తాలింపుకి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనమాట, కొంచెం చాలు. ఇప్పుడు తాలింపులో మిగతాది వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే మనం సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ తర్వాత మనం పసుపు అవన్నీ వేసేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా తాలింపు పెట్టి చేసుకునే దానిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట సొరకాయలో నుంచి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఈ సమ్మర్ అలా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట మన హెల్త్కి. అయితే ఇప్పుడు చూసారు కదా, కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట సొరకాయలో నుంచి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇంకొక 3 మినిట్స్ అయితే అంతే ఉంచేసుకుందాం. మూత తీసేస్తే చూసారు కదా, కొంచెం వాటర్ అయితే బయటకైతే వచ్చేసాయన్నమాట. ఈ స్టేజ్లో మనం ఒకసారి కలిపేసేసుకొని వాటర్ అనమాట, మన కర్రీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని మంచిగా నీట్గా ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు మధ్యలో తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అంటే వాటర్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. వాటర్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వాటర్ లేకపోతే మాత్రం అడుగంటుతుంది అనమాట. అందుకని చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఇంకొక 10 మినిట్స్కి అయితే ఇలా కుక్ అయిపోయింది అనమాట. లేత సొరకాయ కాబట్టి నాకు తొందరగా కుక్ అయింది. మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకొని ఒక 3-2 విజిల్స్ కనుక తెప్పించుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. నేనైతే ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను. మీకు టైం లేదు అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కుక్ అయ్యాక ఒక 2 టైమ్స్ అయితే మనం గంటెతో స్మాష్ చేస్తే కచ్చాపచ్చాగా మెదుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అనమాట. ఇంతే అనమాట, సింపుల్. ఈ ప్రాసెస్ అయితే ఇంతటితో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కర్రీ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు, అదే తాలింపు గింజలు, అంతే ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా పోపు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్స్ అనమాట, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే నేను కట్ చేశాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఆనియన్స్ తినే అలవాటు ఉంటే ఇంకో 2 అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇంగువ అనమాట. ఇంగువ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంగువ వేసాను కాబట్టి చిన్నుల్లిపాయలు వేయలేదు. ఇప్పుడు అంతే, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంతే అనమాట, తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు తాలింపు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న సొరకాయ కర్రీలో వేసేసుకుందాం. వచ్చేసేయండి. చూసారు కదా, సొరకాయ కర్రీ ఇలా పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇందులో మనం తాలింపు అయితే వేసేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా చేసుకునే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మత్తయ్య గారి స్టైల్ అని చెప్పాయి కదా, ఒకసారి నేను వెళ్ళినప్పుడు మత్తయ్య గారు ఇలా చేశారనమాట. అందుకని నేనైతే ఇలా ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏమంటారు, మీరు ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కమ్మగా నోట్లో అలా కరిగిపోతుంది. అంతే, సొరకాయ అంటేనే ఎంపట్లోనే ఉడుకుతుంది, అంతే కరిగిపోతుంది కూడా. కాబట్టి క్విక్గా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టి ట్రై చేసేసేయండి. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసేసేయండి, కమెంట్ చేయండి. మీకు గనుక ఈ రెసిపీ తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి, మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు ఏంటి అని. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. వేడి అన్నంలో పెట్టుకొని సర్వ్ చేసేసుకొని తినేసేయడమే. నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ చేసి కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి తెనాలి పిల్ల ఛానల్. ఓకే, బాయ్, వెళ్తాను.